సో, కృష్ణా డిస్ట్రిక్ట్ వచ్చేసి చాలా లేట్‌గా చేస్తున్నాను. ఎందుకంటే చాలా ఇంతవరకు ఆల్మోస్ట్ 13 డిస్ట్రిక్ట్‌లో 10 డిస్ట్రిక్ట్స్ అన్నీ కంప్లీట్ చేశాను. సో, ఇన్ఫర్మేషన్ అనేది మీకిచ్చే ఇన్ఫర్మేషన్ అథెంటిక్ ఇన్ఫర్మేషనే. మీరిక్కడ చూస్తున్నారు గదా! ఇది మొత్తం గూడా అథెంటిక్ ఇన్ఫర్మేషన్. మీరు కావాలంటే క్రాస్ చెక్ గూడా చేసుకోవచ్చు. సో, ఒక్కొక్క పోస్ట్‌కి ఎంత కట్ ఆఫ్ ఉంటదని మీకు క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీరు చేయాల్సిందల్లా ఒకటే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు స్కిప్ చేస్తే అర్థం కాక మల్టిపుల్ వీడియోస్ చూడాల్సొస్తుంది మీరు. చూడండి, ఎవరికైతే కట్ ఆఫ్ ఎక్కువ ఉందని చెప్పేసి బాధపడకండి. కృష్ణా డిస్ట్రిక్ట్‌లో పోస్టులు ఎక్కువున్నాయి. కాంపిటీషన్ తక్కువుంది. పర్ పోస్ట్ ఎంతుందో గూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. ఎవరైతే మళ్ళీ చెప్తున్నానో, ఎవరైతే వీడియో ఇప్పుడు చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే చాలా కష్టపడి మీకోసం వీడియోస్ చేస్తున్నాను. ప్లస్ ఏందంటే చాలా అథెంటిక్ ఇన్ఫర్మేషన్. అందుకే వీడియో అనేది కొంచెం లేట్ అయింది. ఇక్కడ చూడండి మీరు. మొత్తం కృష్ణా డిస్ట్రిక్ట్‌లో వచ్చేసి లాస్ట్ టైమ్ వచ్చేసి 326 పోస్టులు మాత్రమే ఉండేవి. కానీ ఈసారి 1213 పోస్టులు. మీకు దాదాపు ఒక అప్లికేషన్ వచ్చేసి దాదాపు 20+ ఉన్నాయి. ఇక్కడ 19 అని ఉంది. మీకు రియల్ డేటా ఇంకొక దాంట్లో ఇచ్చాననమాట. అందుకే కొంచెం లేట్ అయిందని చెప్తున్నాను. డేటా మొత్తం ఇంకోసారి చెక్ చేసుకోవడానికి 20,000+ మెంబర్స్ అనేది అప్లై చేశారు. ఒక్క పోస్ట్‌కి వచ్చేసి మీకు 16 మంది మాత్రమే కాంపిటీషన్ ఉన్నారు. ఈ 16 మందిలో కూడా గుర్తుపెట్టుకోండి, గట్టిగా మీకు చదివి కాంపిటీషన్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది. ఎవరు అంటే కన్సిస్టెన్సీ 7 ఇయర్స్‌లో ప్రిపేర్ అయ్యి మీకు గట్టిగా కాంపిటీషన్ ఇచ్చే వాళ్ళకి 1:2 లేదా 1:3 మాత్రమే ఉంటారు. మిగతా వాళ్ళందరూ 6 నెలల ముందు వచ్చి చదువుకొని వెళ్ళిపోయే వాళ్ళు మాత్రమే. సో, ఇప్పుడొచ్చేసి మీకు దీంతో పాటు 2018 డేటా గూడా 2018లో ఎంత స్కోర్ చేశారనే డేటా గూడా ఇస్తాను. దానికంటే ముందు మీకు ఇది చెప్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఒకసారి చూడండి. ఇక్కడొచ్చేసి మీరు మెయిన్‌గా చూసుకోవాల్సింది ఓసీలో వచ్చేసి 514 పోస్ట్స్ ఉన్నాయి. కానీ అప్లికేషన్స్ వచ్చేసి 669 మాత్రమే. ఇది ఓసీ. నేను చెప్పేది ఓపెన్. ఓసీ అంటే ఓపెన్ కట్ ఆఫ్ అని కాదు. ఎవరికైతే రిజర్వేషన్ లేదో వాళ్ళనమాట. సో, అందులో వచ్చేసి మొత్తం పోస్టులు వచ్చేసి ఓసీలకి మొత్తం ఇది కృష్ణా డిస్ట్రిక్ట్‌లో 513 పోస్టులుంటే దాని కాంపిటీషన్ వచ్చి 669. ఓకేనా? బీసీఏ 7% రిజర్వేషన్ ఉంటుంది. మొత్తం బీసీ రిజర్వేషన్ మొత్తానికి ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం బీసీ రిజర్వేషన్ 29% అయితే 29%లో బీసీఏకి 7% ఉంది. అయితే 7%కి 89 పోస్టులకి 2,268 మంది కాంపిటీషన్ ఉన్నారు. చూడండి, కాంపిటీషన్ అనేది కొంచెం స్లైట్‌గా ఎక్కువ ఉంది. మరీ ఎక్కువ లేదు. బీసీబీ చూడండి, 116 పోస్టులున్నాయి. 2,481 ఆల్మోస్ట్ ఇంచుమించు బీసీఏకి, బీసీబీకి. బట్ పోస్టులు చూడండి, బీసీఏ కంటే బీసీబీకి ఎక్కువున్నాయి కదా! ఇక్కడ బీసీబీ చూడండి, ఓన్లీ 1% 15 పోస్టులు 33 మంది మాత్రమే అప్లై చేశారు. అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బీసీబీ వాళ్ళ కాంపిటీషన్ అనేది ఎంత తక్కువ ఉంది. అందుకే చెప్తున్నాను ప్రతిసారి బీసీ అంటే బీసీ మొత్తం ఒకటి కాదండి. బీసీలో ఉన్న బీసీసీకి, బీసీఈకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. బీసీడీకి కూడా బీసీఏబీకి మాత్రమే ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుంది. 0.5లో తోటి కూడా జాబ్ పోయే అవకాశం అనేది ఉందని నేను చాలా వీడియోలలో చెప్తున్నాను. నేను చెప్పేది మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు మీరు కొంచెం అటెన్షన్ పే చేసి వినండి. ఇక్కడ బీసీడీ 7% ఉందా, 90 పోస్టులని 5,566. చూడండి, మిగతా అన్ని దానితో పోల్చుకుంటే ఇక్కడ బీసీడీ వాళ్ళకి ఎంత కాంపిటీషన్ ఉందో. రిజర్వేషన్ కంటే ఓపెన్‌లో కొట్టుకోవడం బెటర్. ఓపెన్‌లో మీకు మంచి స్కోర్ చేసినంటే డైరెక్ట్ ఓపెన్‌కి వెళ్ళిపోతారు ఎలాగో. కానీ బీసీడీ ఇంకా అంతకంటే బై ఛాన్స్ మీకు తక్కువ స్కోర్ వస్తే 5,560. అందుకే బీసీడీలో ఎవరు ఉన్నారో వాళ్ళు మీ కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. చూడండి, బీసీఈ ఎవరైతే ఉన్నారో 55 పోస్టులున్నాయి. కేవలం 85 మెంబర్సే ఉన్నారు. చూడండి ఎంత తక్కువ ఉన్నారో. ఖచ్చితంగా వీళ్ళకి 1:1 కూడా లేరు. ఈ ఎస్సీ గ్రూప్ 1 చూడండి, 14 మెంబర్స్ ఉన్నారు. 423 మెంబర్స్ ఉన్నారు. చూడండి, ఇప్పుడు ఎస్సీ గ్రూప్ 1 కర్నూలులో చూసుకుంటే అయితే పోస్టులు 35 ఉంటే ఒక్కరు లేదా ముగ్గురు మాత్రమే ఉన్నారనమాట అప్లై చేసిన వాళ్ళు. ఇక్కడ చూడండి, 14 దానికి 423 పోస్టులు ఉన్నాయి. అంటే ఎస్సీ గ్రూప్ 1కి జిల్లాలు మారే కొద్దీ ఇక్కడ మెంబర్స్ కూడా ఎక్కువయ్యారు. వీళ్ళకి కూడా కాంపిటీషన్ ఈ జిల్లాలో ఎక్కువగానే ఉంది. ఎస్సీ గ్రూప్ 2లో 69 పోస్టులు 742. గ్రూప్ 1తో పోల్చుకుంటే గ్రూప్ 2 వాళ్ళకి కాంపిటీషన్ తక్కువ. సరే, మీరు చూస్తున్నారు, మీకు కూడా అర్థమవుతుంది కదా, గ్రూప్ 2 వాళ్ళకే తక్కువ. ఇక్కడ పోస్టులు, ఇక్కడ అప్లై చేసిన క్యాండిడేట్స్, మీకున్న రిజర్వేషన్, ఆ రిజర్వేషన్ పర్సెంటేజ్ కూడా ఇచ్చాను. ఎస్టీ 6% 72. బట్ కాంపిటీషన్ హై అనే చెప్పుకోవాలి. ఈడబ్ల్యూఎస్ 10%కి 116 పోస్టులని 380 మెంబర్స్. చూడండి, అందుకే ఈడబ్ల్యూఎస్ ఎవరైతే స్కోర్ చేస్తారో ఈడబ్ల్యూఎస్లో వాళ్ళకి ఎంత స్కోర్ వస్తుంది అనేది ఈవెన్ ఇప్పుడు 71, 60 కాదు, 71, 69 ఇలా వచ్చినా కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్లో ఎవరైతే కేటగిరీలో ఎక్కువ స్కోర్ చేయలేకపోతే కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. దానివల్ల 69 వచ్చినా కూడా జాబ్ వస్తుంది. అందుకే ఎవరు చెప్పిన మాట వినకుండా డేటాని ఆధారంగా చేసుకొని ఎప్పుడైనా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. నోటికి వచ్చిన లెక్కలు చెప్తే ఎవరి మాట వినకూడదు. ఇక్కడ వచ్చేసి హ్యాండిక్యాప్డ్కి వచ్చేసి 1 పోస్టు 119.
1% ప్రతిసారి 1% ఉంటుంది. ఇక 22 మెంబర్స్. సో, ఎవరైతే హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వీళ్ళ కట్ ఆఫ్ అనేది చెప్పనీకి రాదు. పోస్ట్ అనేది చాలా తక్కువగా ఉంటారు. మెంబర్స్ కూడా చాలా తక్కువగానే ఉంటారు. బట్ వాళ్ళలో వాళ్ళకి చూసుకుంటే మాత్రం పోటీ ఎక్కువగా ఉన్నట్టే. ఒకవేళ వాళ్ళు మంచి స్కోర్ చేయగలిగితే ఓపెన్ కేటగిరీలో పోస్ట్ కొట్టుకుంటారు. మీకిక్కడ ఓపెన్ కేటగిరీ బీసీ రిజర్వేషన్ ఎట్లా అర్థమైతలేదు అనుకోండి. మీకు హారిజంటల్ రిజర్వేషన్ అంటే ఏంటి? వెర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంది? ఉమెన్‌కి 23%, మహిళలకు 33%, 33% హారిజంటల్ రిజర్వేషన్ ఏ విధంగా వెర్టికల్ రిజర్వేషన్‌లో వస్తుంది అనేది మీకు చాలా డౌట్ ఉంటే నేను ఇంతకంటే ముందు వీడియో చేశాను. హారిజంటల్ రిజర్వేషన్ అంటే ఏంటి? వర్టికల్ రిజర్వేషన్ అంటే ఏంటి? రోస్టర్ పాయింట్ సిస్టమ్ అనేది మీ జాబ్‌ని ఎట్లా డిసైడ్ చేస్తుంది? దానివల్ల మీకు మినిమమ్ మీకు తక్కువ మార్కులు 68, 65 వచ్చినా కూడా మీకు జాబ్ వచ్చే అవకాశం అనేది ఎట్లా ఉంది? అనేది క్లియర్ కట్‌గా మీకు ఒక వీడియో చేశాను రిజర్వేషన్స్ గురించి. ఇంతకు ముందుకే వీడియో చేసి పెట్టాననమాట. ఒకసారి మీరు ఎళ్లి ఆ వీడియో చూస్తే మీకు తక్కువ స్కోర్ వచ్చిందనుకోండి, ఆ వీడియో చూస్తే ఖచ్చితంగా చెప్తున్నా మీకు కాన్ఫిడెంట్ అయితారు. మీకు జాబ్ వచ్చే అవకాశం ఉందని మీరే నమ్ముతారు. నేను చెప్పనవసరం లేదు. ఇక్కడ వచ్చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డేటా పెట్టాను మీకోసం. సో, ఇది ఓపెన్ కట్ ఆఫ్ వచ్చేసి జిల్లాల పరంగా మీకు కాంపిటీషన్ తక్కువ ఉన్నప్పటికీ 2018 డేటా చూపెట్టలేదు కదా! చూపిస్తాను చూడండి. 2018 డేటా. ఇది 2018లో 80కి పైగా మార్కులు స్కోర్ చేసిన వాళ్ళు 44 చూడండి. 43, 76కి పైగా 53, 75కి పైగా 57, 72కి పైగా 127, 70కి పైగా 205, 68కి పైగా 279, 67కి పైగా 333, 66కి పైగా 400. ఇక్కడ చూడండి 66 నుంచి పైకి చూడండి. అవి మొత్తం క్యాలిక్యులేట్ చేసినా కూడా 1200 కూడా కావు. అర్థమవుతుందా? చూడండి ఒకసారి మీరే క్యాలిక్యులేట్ చేసుకొని 200 కూడా కావు. 66, 458, 65, 538, 60, 499 చూడండి. అందుకే ఎవరైతే నేను ఇంతకుముందు చెప్పానా 68 వచ్చినా కూడా మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది, 69 వచ్చినా ఈ మీకు ఇచ్చే డేటా మీకు ఇచ్చే ముందు నేను అనలైజ్ చేసి ఇంతకు ముందు డేటా నేను అనలైజ్ చేసిన తర్వాతనే మీకు వచ్చి నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీకు ప్రతి వీడియోకి అందుకే లేట్ అవుతుంది నాకు. ఎవరైతే మర్చిపోకండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా కష్టపడి మీకోసానికి డేటా ఇచ్చి మరి ఆ వీడియోస్ చేస్తున్నాను అనమాట. ఇదనమాట. 80 పైగా ఎవరైతే స్కోర్ చేసారో వాళ్ళ గురించి బాగాలేదు. ఎందుకంటే ఉన్న 1200 పోస్టులలో 100 కాకపోతే 200 మంది స్కోర్ చేసినా కూడా ఫరక్ పడదు. 70 నుంచి 80కి మధ్యలోనే బాగా స్కోర్ చేసిన వాళ్ళు ఉంటారు. సో, కాంపిటీషన్ మొత్తం హెవీగా వచ్చేది ఇక్కడనే వస్తుంది బీసీ వాళ్ళకి. ముఖ్యంగా బీసీఏ, బీసీబీ వాళ్ళకి కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంతకుముందు చూపించాను కదా మీకు ఇక్కడ. అందుకు ఒకసారి మళ్ళీ చూపిస్తాను మీకోసానికి. ఇక్కడ చూడండి బీసీఏ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, బీసీబీ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూడండి బీసీడీ కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉంది. బీసీడీ చూడండి. అందుకే చెప్తున్నాను 67 మీకు ఉన్న రిజర్వేషన్ ఉంది కదా ఏబిసిడిఈలో, తర్వాత ఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2లో 68 వచ్చినా కూడా హోప్స్ పెట్టుకోండి. 67 వచ్చినా హోప్స్ పెట్టుకోండి. ఒక్కొక్కసారి 65 వచ్చినా కూడా హోప్స్ పెట్టుకోండి. ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఎవరైతే ఇప్పుడు నేను చెప్పబోయే కట్ ఆఫ్‌లో కొంచెం అటు కొంచెం ఇటు ఉన్నారనుకో ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఇప్పుడు ఈ కృష్ణా డిస్ట్రిక్ట్ వచ్చి పోస్టులు ఎక్కువ ఉన్నాయి. ప్లస్ అంటే ఇలా అంటున్నాను తప్పుగా అనుకోకండి. బాగా స్కోర్ చేసే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు వేరే జిల్లాలతో కంపేర్ చేస్తే. సో, కృష్ణా జిల్లాకి కట్ ఆఫ్‌ని ఎక్స్‌పెక్ట్ చేయడం ఎవరి వల్ల కాదనమాట. సో, ర్యాండమ్‌గా ఒక ఆర్థోపెడిక్స్‌లో ఉంటదనమాట. కాకపోతే ర్యాండమ్‌గా ఉంటే ఎవరు గెస్ చేయలేరు. మీకు ఇక్కడ ఇస్తున్న డేటాని బట్టి మీకే ఒక ఐడియా వస్తుంది. నేను చెప్పే స్కోర్‌ల ఇంచుమించు అల్లోగా ఇలాగా ఉంటే ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ వచ్చేసి డేటా ఇది చూడండి. ఇది ఓపెన్ కట్ ఆఫ్ వచ్చేసి 75-78 ప్లేస్. నేను ఇక్కడ 78 అని రాశాను మీకు. కాకపోతే నేను అనాలిసిస్ మీకు ఇట్లా నా గుర్తు కోసానికి మీకు చెప్పడానికి అని చెప్పేసి ముందే అనాలిసిస్ చేసి పెట్టాను. 75-78 మధ్యలో నాన్ లోకల్ ఎవరైతే ఉన్నారో ఈ జిల్లాలో మీరు పోస్ట్ కొట్టాలంటే 80+ స్కోర్ చేయాల్సిందే. తర్వాత ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో చెప్పాను కదా ఇంతకుముందుకు ఈడబ్ల్యూఎస్ అనే కాంపిటీషన్ తక్కువ ఉంది. 76 ± అంటే 2 మార్కులు అటు 2 మార్కులు ఇటు. ఇంకా అంటే ఈడబ్ల్యూఎస్లో మీకు 71 వచ్చినా 70 వచ్చినా మీ కేటగిరీలో హైయెస్ట్ స్కోర్ చేయకపోతే మీకు జాబ్ వస్తుంది ఈడబ్ల్యూఎస్లో. ఇంతకుముందు మీకు చూపించిన డేటా ప్రకారంగా కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంది. దాంతోపాటు బీసీఏ, బీసీడీ చెప్పానా, బీసీఏబీ వాళ్ళకు 70+ స్కోర్ చేసిన వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు. బీసీసీ వాళ్ళకి కాంపిటీషన్ చాలా తక్కువ. కాబట్టి 68, 67 వచ్చినా కూడా మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. బీసీఈ వాళ్ళకు కూడా కాంపిటీషన్ చాలా తక్కువ. వాళ్ళు కూడా అంతే 67-70 మధ్యలో స్కోర్ చేసిన వాళ్ళు కూడా ఖచ్చితంగా హోప్ పెట్టుకోవచ్చు. ఎస్సీ 1 ఎవరైతే చెప్పానో వాళ్ళకి కొంచెం కాంపిటీషన్ అనేది ఎక్కువగానే ఉంది. వాళ్ళు కూడా వాళ్ళ దాంట్లో రిజర్వేషన్లు ఎక్కువ. స్కోర్ చేయకపోతే కట్ ఆఫ్ పడిపోయే అవకాశం ఉంది. వీళ్ళు సేఫ్ స్కోర్ వచ్చేసి 68.
ఎస్సీ గ్రూప్ 2 గ్రూప్ 3 వచ్చేసి సేమ్. ఎస్సీ గ్రూప్ 2 గ్రూప్ 3 వచ్చేసి ఇంచుమించు 67-70 మధ్యలో ఎవరైతే స్కోర్ చేశారో వాళ్ళు కూడా. ఎస్సీ గ్రూప్ 2 అన్నట్టే కానీ కాంపిటీషన్ అనేది ఈ జిల్లాలో చాలా హెవీగా ఉంది. మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి కావాల్సి. ఇక్కడ ఎస్సీ గ్రూప్ 2 69-749 స్లైట్గా ఎక్కువగానే ఉంది వేరే జిల్లాలతో పోల్చుకుంటే. ఇక్కడ వీటికి ఎస్సీ గ్రూప్ 1 తోటి పోల్చుకుంటే గ్రూప్ 2 కూడా ఎక్కువగానే ఉంది. గ్రూప్ 3 చూడండి 80 పోస్టులకి 2478 అంటే ఆల్మోస్ట్ బీసీఏతో కాంపిటీషన్ వస్తుంది, బీసీబీతో కాంపిటీషన్ వస్తుంది. అంటే ఎస్సీ అన్న మాటే కానీ ఎస్సీ గ్రూప్ 3లో ఉన్నందుకు చాలా కాంపిటీషన్ ఉన్నట్టు. ఏదైతే ఎస్సీ సబ్ కేటగిరీగా డివైడ్ చేయడం వల్ల కొంతమంది బెనిఫిట్ పొందారు, కొంతమందికి బెనిఫిట్ కాలేదు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే గ్రూప్స్ ఉన్నాయో దాని డిఫరెంట్ కూడా ఎస్సీ గ్రూప్ 1లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా అడ్వాంటేజెస్ అనేది ఉంది. ఒక్క నిమిషం. సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ చెప్పాను కదా, పోస్టులు తక్కువగానే ఉంటాయి, వాళ్ళకి కాంపిటీషన్ తక్కువగానే ఉంటుంది. దాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. కాకపోతే నేను అందరూ చెప్తున్నా 62-63 స్కోర్ చేసిన వాళ్ళు హోప్స్ పెట్టుకోవచ్చు ఈ జిల్లాలో. ఇక్కడ వచ్చేసి ఎస్టీ చెప్పాను, కాంపిటీషన్ అనేది కొంచెం తక్కువనే ఉంది. మళ్ళీ చూపిస్తాను చూడండి. ఎస్టీ ఇక్కడ వచ్చేసండి 72కి మొత్తం 1833 మంది కాంపిటీషన్ అప్లై చేశారు. సో కాంపిటీషన్ అనేది స్లైట్ హెవీగానే ఉందని చెప్పుకోవాలి. వీళ్ళు వచ్చేసి మ్యాక్సిమం ఎవరైతే 68+ స్కోర్ చేశారో సేఫ్ జోన్లో ఉన్నట్టు. ఈవెన్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఏదైతే ఈ నెంబర్స్ ఏవైతే చెప్తున్నానో మీకు, ఈ నెంబర్స్కి +2 ఆర్ మైనస్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ రేంజ్లో ఉంటే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే, ఎవరైతే కేటగిరీ పరంగా ఉందో బీసీ-సి కానీ బీసీ-ఈ కానీ ఈ ఎస్సీ గ్రూప్ 2 కానీ ఎస్సీ గ్రూప్ 1 కానీ మీ కేటగిరీలో హై స్కోరర్స్ కూడా లేకపోతే మీ కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉంది. మీకు తక్కువ మార్కు కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఏదైతే మీకు ఇప్పుడు పెరిగింది కదా, ఇవి నార్మలైజేషన్ తర్వాత మార్క్స్ పెరిగాయి అన్నారు కదా, దాంతో కూడా ప్రాబ్లం లేదు. ఎందుకంటే తప్పుడు ప్రశ్నలకి మీతో పాటు ప్రతి ఒక్కరికి మార్క్స్ అనేవి యాడ్ చేశారు. సో ప్రతి ఒక్కరు హోప్ పెట్టుకోవచ్చు. ఎవరైతే బాగా కష్టపడ్డారో ఈ కట్ ఆఫ్ మార్క్స్ దగ్గరలో ఉన్నారో అందరికీ ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా వీడియో చూసే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ పీజీటీ, టీజీటీ, ప్రిన్సిపల్ అని చెప్పాను. ఈ పోస్టులు అయితే ఇప్పుడు నేను చెప్పిన కట్ ఆఫ్ రేంజ్లో ఉంటే ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎస్జిటి మాత్రమే స్లైట్గా చేంజ్ ఉంటుంది. ఎందుకంటే టెట్లో హై స్కోరర్స్ ఉన్నారు కాబట్టి. టెట్లో హై స్కోర్గా మినిమం 15 సాధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మినిమం మనం ఇక్కడ వచ్చేసి 70+ స్కోర్ చేసిన వాళ్ళు సేఫ్ జోన్ అని చెప్పుకోవచ్చు. ప్లస్ ఎవరైతే 70-90 మధ్యలో స్కోర్ చేసిన వాళ్ళు మనం చాలా మందిని చూస్తాము ఎస్జిటిలో. ఇక్కడ వచ్చేసి ఎస్సీఏలో మాత్రం తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఏవైతే లాంగ్వేజెస్ ఉన్నాయో ఆ లాంగ్వేజెస్లో మీరు 75+ లేదా 72-75 స్కోర్ చేసిన వాళ్ళు సేఫ్ జోన్ అని చెప్పుకోవాలి. ప్లస్ ఎవరైతే నాన్ సబ్జెక్ట్స్ ఉన్నారో మ్యాథ్స్కి ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుంది, ఇంగ్లీష్కి ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుంది. ప్లస్ ఎవరైతే సోషల్ సైన్స్ ఉన్నారో వాళ్ళకైతే కట్ ఆఫ్ తక్కువగానే ఉంటుంది. ఓపెన్ కట్ ఆఫ్ అందులో 77 ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఎందుకంటే సోషల్ సైన్స్ అనేది చాలామంది తక్కువగా స్కోర్ చేశారు. సో వాళ్ళు వచ్చేసి ఈ 77 కట్ ఆఫ్. దీన్ని బట్టి మీరు అనలైజ్ చేసుకోండి. మీకు ఇక్కడ ఏదైతే ప్రతి ఓపెన్ కేటగిరీలో మీకు డేటాతో ఎక్స్ప్లెయిన్ చేశానో ప్రతిదీ ఆ రేంజ్లో ఉంటే చాలు. ఈవెన్ తక్కువ ఉన్నా కూడా పర్లేదు, ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంది. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. ఎవరైతే కష్టపడి బాగా చదివారో కట్ ఆఫ్ మార్క్స్ దగ్గరలో ఉన్నారో వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం, కొంచెం హోప్స్ అయితే పెట్టుకోండి. జాబ్ వచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. ఎవరి అదృష్టం ఏ విధంగా ఉందో చెప్పలేను. మీకు ఇంత కట్ ఆఫ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మీకు ఇంకా కొంచెం ఏదైనా డౌట్ ఉందనుకో ఆ రిజర్వేషన్కి వెళ్ళండి. ఆ రిజర్వేషన్కి వెళ్తే మీరు రోస్టర్ సిస్టమ్ అనేది మీకు తక్కువ మార్కులు వచ్చినా ఎట్లా జాబ్ తెప్పిస్తుంది అనేది హారిజంటల్, వెర్టికల్ రిజర్వేషన్తో పాటు రోస్టర్ పాయింట్ సిస్టమ్ అంటే ఏంటి అనేది ఇన్డెప్త్గా చాలా అందరికీ అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. వెళ్ళి చూడండి, సరేనా? సో ఎవరైతే వీడియో అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.